హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధరణిస్ vutukuru కిచెన్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ బాదుషా అండి. బాదుషాని పెళ్ళిళ్ళల్లో, ఫంక్షన్స్లలో చాలా ప్రిఫర్ చేస్తారు, ఎక్కువగా చేసుకుంటూ ఉంటాము. చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇంట్లోనే చాలా సింపుల్ వేలో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి, చిన్న చిన్న టిప్స్తో. ఇప్పుడు వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. 1 కప్ మైదా పిండి తీసుకున్నానండి, 1 కప్ పంచదార, 1 కప్ మైదా, 1 కప్ పంచదార, హాఫ్ కప్ గీ అండి. అదేం కాచలర్చిన నెయ్యి కాదు, జస్ట్ నార్మల్ నెయ్యే తీసుకోవాలి. హాఫ్ కప్పు పెరుగు అండి. బేకింగ్ పౌడర్ ఉంటే బేకింగ్ పౌడర్ యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే దాని ప్లేస్లో పెరుగు యాడ్ చేసుకోవచ్చు అండి. పెరుగు వేసుకొని చేస్తే బాగుంటుంది బాదుషా అనేది. హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, ఫుడ్ కలర్ హాఫ్ టేబుల్ స్పూన్ అండి. ఇలా ఫుడ్ కలర్ని డైల్యూట్ చేసుకున్నానండి. ఫుడ్ కలర్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు, జస్ట్ కలర్ఫుల్గా కనపడడం కోసమే. అది లేకపోయినా చేసుకోవచ్చు అండి. హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, బేకింగ్ సోడా హాఫ్ టేబుల్ స్పూన్ అండి. చిటికెడు సాల్ట్, స్వీట్లో కొంచెం సాల్ట్ వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేద్దాము. పిండిని కలుపుకోవడానికి ఒక మిక్స్డ్ బౌల్ తీసుకుందామండి. దాంట్లో ఫస్ట్ మనం మైదా పిండిని యాడ్ చేద్దాము. బేకింగ్ సోడా అండ్ సాల్ట్, నెయ్యి. ఫస్ట్ దీనంతా పొడి పిండిని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ మంచిగా మిక్స్ చేసేసుకుందాము చేత్తోనే. నెయ్యి వేయడం వల్ల సాఫ్ట్గా వస్తాయండి బాదుషా అనేది, మంచిగా స్పాంజ్ లాగా. ఇప్పుడు మనం కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి, పెరుగు కూడా వేసుకున్న తర్వాత. ఇలా పొడి పిండి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో కర్డ్ కూడా వేసేసుకొని మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం కొంచెం వాటర్ అనేది యాడ్ చేద్దాము. కొంచెం కొంచెంగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి, చపాతీ పిండిలాగా. అంటే మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కూడా కాకుండా మీడియంగా చేసుకోవాలి. పొడిపిండిని మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఒక ముద్దలాగా వచ్చిందండి, చూసారు కదా. మనకి వాటర్ అనేది ఎక్కువగా పట్టదండి, కొంచెం కొంచెం వాటర్ అనేది చూసుకుంటూ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా సెమీ సాఫ్ట్గా పిండి ముద్దని మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టేసేసుకుందాము. మూత పెట్టేసుకొని ఒక 10 to 15 minutes పాటు ఇలా ఉంచేసుకోవాలండి. ఈలోపు పిండి నానుతుంది. మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసేసుకుందాము. ఒక బౌల్ తీసుకోవాలండి, మీరు బాండి పెట్టుకున్నా పర్వాలేదు. నేను ఇక్కడ బౌల్ తీసుకున్నాను. దీంట్లో షుగర్ వేసేసుకుందాము. అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అండి, చూసారు కదా, హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను, సరిపోతుంది. పంచదార పాకం రావాలండి, తీగ పాకం లాగా కాకుండా కొంచెం స్టిక్కీగా రావాలండి. మనం చేత్తో పట్టుకుంటే ఇలా స్టిక్కీగా ఉంటే పర్ఫెక్ట్గా వస్తుంది. కొంచెం మరగాలి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసేసుకోవచ్చు అండి. పంచదార పాకం మరుగుతుందండి మంచిగా, చూసారు కదా. ఇలా పట్టుకుంటే స్టిక్కీగా రావాలి, ఇలా రావాలండి. ఇలా వచ్చేంత వరకు మనం ఉంచుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం ఇలాచీ వేసుకుందాము. ఈ పాకంలోనే ఇలాచీ వేసుకుందాము, ఫ్లేవర్ అనేది బాగుంటుంది పాకంలో వేసేస్తే. అండ్ ఫుడ్ కలర్, నేను ఇక్కడ నిమ్మరసం తీసుకుంటున్నానండి. ఇది హాఫ్ చెక్కే. నిమ్మరసం వేయడం వల్ల ఏంటంటే చల్లారిన తర్వాత పంచదార అనేది గట్టి పడకుండా ఉంచుతుందండి. సో హాఫ్ చెక్క నిమ్మరసం, గింజలు లేకుండా ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కకు పెట్టేసుకుందామండి పాకాన్ని. పిండి కూడా మంచిగా నానిందండి. ఇప్పుడు పిండిని తీసేసుకుందాము, తీసి బాల్స్ చేసుకుందాము. చూసారు కదా, ఇలా మంచిగా సాఫ్ట్గా అయింది. ఇప్పుడు మనం ఈ పిండిని చేత్తో ఇలా చేసుకోవాలండి. కొంచెం ఇలా చేసేసుకుంటే ఏంటి అంటే బాదుషా అనేది స్పాంజీ లాగా మంచిగా వస్తుంది. చూసారు కదా, ఇలా ఒక 2 to 3 minutes పాటు ఇలా చేత్తో చేసేసుకోవాలండి. ఇప్పుడు మనం బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుందాము పిండిని మొత్తాన్ని. ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా తీసుకోవాలండి, పిండిని తీసుకొని ఈ సైజులో కొంచెం బాల్స్ లాగా చేసేసుకోవాలి. ఇలా బాల్స్ లాగా చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకోవాలండి. హోల్ అనేది ఇట్లా క్లియర్గా ఉండాలండి. చూసారు కదా, అన్నీ ఇలానే చేసుకోవాలి. పిండిని మొత్తం ఇలా హోల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి.
ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలండి బాదుషా లాగా. చూసారు కదా, ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. మధ్యలో మాత్రం హోల్ ఖచ్చితంగా ఉండాలి. ఇలా క్లియర్గా చేసుకోవాలి హోల్ అనేది. ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. నేను ముందుగానే డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసుకున్నానండి. ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేయించేసుకోవాలండి. ఒక్కొక్కటిగా చిన్నగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఇలా అన్నీ వేసేసుకోవాలండి. వెంటనే టర్న్ చేయకూడదండి, తునిగిపోతే. ఒక 2 మినిట్స్ పాటు అలా ఉంచేసుకొని టర్న్ చేసుకోవాలి. ఇలా చిన్నగా ఒక్కొక్కటి తీసుకొని టర్న్ చేసుకోవాలండి అన్నిటినీ. అప్పుడు రెండు వైపులా మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయి. ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. చూసారు కదా, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసింది. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోండి. హైలో పెడితే ఏంటంటే విచ్చుకుంటుంది. ఇక్కడ చూసారు కదా, విచ్చుకోకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పాకం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ బాదుషాలని ఆ పాకంలో వేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ బాదుషాలని ఈ పాకంలో వేసేసుకోవాలండి. అలానే కొంచెం బాదుషాలు పంచదార పాకంలో మంచిగా నానాలండి. అన్నీ ఇలా వేసేసుకోవాలి. వేసుకొని స్పూన్తో అటు ఇటు నానేటట్టు డిప్ చేసుకోవాలండి. ఇలా రెండు వైపులా డిప్ చేయాలండి. చూసారు కదా, ఒకవైపు అయింది. ఇంకొక వైపు కూడా 2 to 3 మినిట్స్ పాటు ఇలా డిప్ చేసుకుంటే పర్ఫెక్ట్ బాదుషా రెడీ అయిపోయిందండి. అచ్చం స్వీట్ షాప్లో మనకు దొరుకుతాయి కదండి, అలానే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చిన్న చిన్న టిప్స్తో ఎక్కడ విరగకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఒక 2 మినిట్స్ పాటు ఇలా ఉంచేసుకోవాలండి బాదుషాని. ఎంతో జ్యూసీగా ఉండే బాదుషా రెడీ అయిపోయిందండి. అచ్చం మనకి స్వీట్ షాప్లో ఉండే బాదుషా లాగా రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కొంచెం నానితే చాలా బాగుంటుందండి. ఇలా బాదం పిస్తాతో సర్వ్ చేసుకున్నానండి. మీరు కాజు ఉన్న వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి బాదుషాని ఇంట్లోనే ఇలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేసుకుంటే మా న్యూ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. నా వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళట్లయితే నా వీడియోస్ అన్నీ చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకొక ఇంట్రెస్టింగ్, టేస్టీ, ఈజీ అండ్ డెలిషియస్ క్విక్ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.